వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డైనమిక్ మెమరీ అలొకేషన్లో మ్యాన్లాక్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్ రెండు నేర్చుకున్నాం. అంటే ఒక అలొకేషన్ ఫంక్షన్, రీఅలొకేషన్ ఫంక్షన్ రెండు నేర్చుకున్నాం, రైట్? ఈ వీడియోలో క్యాలాక్ అండ్ రీఅలాక్ రెండు చూసేద్దామమ్మా, అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మ్యాన్లాక్ ఏం చేస్తుందని చెప్పిండాం? లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి డైనమిక్గా మెమరీ అలొకేట్ చేసి ఆ లిస్ట్లో ఉన్న బేస్ అడ్రస్ని రిటర్న్ ఇస్తుంది అని చెప్పిండాం. సేమ్ డెఫినేషన్ మ్యాన్లాక్కి ఏదైతే డెఫినేషన్ రాసుకుంటారో సేమ్ క్యాలాక్కి కూడా సేమ్ రాసేసుకోండి. అంటే calloc also allocates memory for list of values dynamically and returns the base address. మళ్ళీ రెండింటికి డిఫరెన్స్ ఏమి చూద్దాం. ఓకేనా? సింటాక్స్లో ఒక చోట డిఫరెన్స్ వస్తుంది, డిఫాల్ట్ వాల్యూ చూద్దాం నిదానంగా. సింటాక్స్ చూడండి, ఇది కూడా లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి మెమరీ అలొకేట్ చేసి బేస్ అడ్రస్ని రిటర్న్ ఇస్తుంది. ఆ బేస్ అడ్రస్ని ఎవరు స్టోర్ చేసుకుంటారు? పీటీఆర్. దట్టు ఆ పాయింటర్ మనకి వైడ్ పాయింటర్ అయి ఉంటుంది. వైడ్ పాయింటర్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలా? టైప్ క్యాస్ట్. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ఏముంటుంది? టైప్ క్యాస్ట్. ఫంక్షన్ నేమ్ ఈసారి ఏముంది మనకి? calloc. అక్కడ n ఇంటూ అని రాసిండాం, ఇక్కడ n కామా అని రాస్తాం. డిఫరెన్స్ ఏమి? n ఇంటూ అని పెడితే అదంతా సేమ్ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది. n కామా అని పెట్టినప్పుడు అవి 2 ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఫంక్షన్ కదా, ఫంక్షన్ కాలప్పుడు ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలా క్యాలాక్కి. సేమ్ n కామా, నెక్స్ట్ ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్ సైజ్ ఆఫ్ డేటా టైప్, అంతే. ఓకేనా? సపోజ్ ఒకవేళ మీరు ఫ్లోట్స్కి మెమరీ అలొకేషన్ చేస్తూ ఉంటే ఇక్కడ టైప్ క్యాస్ట్ స్టార్ ఏం ఓకే 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 ఈ టైప్ క్యాస్ట్ బదులు మనం ఫ్లోట్స్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు? ఫ్లోట్ స్టార్ calloc n కామా సైజ్ ఆఫ్ డేటా టైప్ ఈసారి ఏం రాసుకుంటారు? ఫ్లోట్. అప్పుడు ఎన్కి మీరు సపోజ్ ఒక 4 అని ఇచ్చినారనుకోండి, ఇక్కడ ఫ్లోట్కి సైజ్ ఎంత వస్తుంది? 4 bytes. 4 into 4 16 bytes మెమరీ అలొకేషన్ మనకి జరిగి బేస్ అడ్రస్ని ఎవరు స్టోర్ చేసుకుంటారు? పీటీఆర్. అంటే అప్పుడు ఇట్లుంటుంది మా 4 అనుకుంటున్నాం మనం. సపోజ్ దీని బేస్ అడ్రస్ 700 అయితే ఇది 704 అవుతుంది, ఇది 708, 712. అప్పుడు పీటీఆర్లో బేస్ అడ్రస్ ఎంత స్టోర్ చేసుకుంటుంది? 700. సో ఈ పీటీఆర్ వాయిడ్ పాయింటర్ అయి ఉంటుంది కాబట్టి టైప్ క్యాష్ చేసుకోవాలా ఎప్పుడైతే డీ రెఫరెన్స్ చేయాలనుకుంటామో అప్పుడు. ఓకే, క్లియర్. అయితే మ్యాన్లాక్లో కూడా సేమ్ ఇంతే రాసినారు. డిఫరెన్స్ ఏమి? ఒక డిఫరెన్స్ ఏమని చెప్పినాం? ఇది సింగిల్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియల్ వాల్యూస్ అంటే మనం ఏమి ఇయ్యనప్పుడు జీరోస్ ఉంటాయి దేంట్లో? క్యాలాక్లో. అంతే మా డిఫరెన్స్, మిగిలినంతా సేమ్. క్యాలాక్తో కూడా మీరు స్ట్రక్చర్స్కి కూడా స్ట్రక్చర్ టైప్ అయినా కూడా మెమరీ అలొకేషన్ చేసుకోవచ్చు. అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్ లైక్ మ్యాన్లాక్. ఓకేనా? క్యాలాక్ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. డేటా స్ట్రక్చర్స్లో కూడా చేసినా ఏం కాదు, జస్ట్ డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్ వస్తాయి అంతే. డేటా స్ట్రక్చర్స్ మొత్తం మ్యాన్లాకే యూజ్ చేస్తాం, ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ క్యాలాక్ యూజ్ చేసినా సరే మళ్ళీ లాస్ట్లో ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ పీటీఆర్ అని కొట్టేస్తే మీరు అలొకేట్ చేసిన మెమరీని అది డీఅలొకేట్ చేసేస్తుంది. ఓకేనా? ఏం డౌట్స్ లేవు? సో మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం? మ్యాన్లాక్, క్యాలాక్, ఫ్రీ. నెక్స్ట్ వన్ ఏముంది మన దగ్గర? రీఅలాక్. ఓకేనా? పట్టదేమో, సరే ట్రై చేద్దాం. రీఅలాక్ ఆల్రెడీ మెమరీని అలొకేట్ చేసిండల్లా డైనమిక్గా. సో డైనమిక్గా ఆల్రెడీ మెమరీ అలొకేషన్ జరిగిండల్లా అంటే మ్యాన్లాక్ కానీ క్యాలాక్ కానీ యూజ్ చేసిండల్లా. అట్లా యూజ్ చేసిన తరువాత మీరు సైజ్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా రీఅలాక్ పనికి వస్తుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్ చేశాను, నేను n వాల్యూని 4 అని ఇచ్చినాను, అప్పుడు డైనమిక్గా నాకు 16 bytes మెమరీ అలొకేషన్ జరిగింది. ఇప్పుడు నేను ఒక 6 వాల్యూస్ ఇద్దామనుకుంటాను నా ఫ్లోట్స్, పట్టవు ఎందుకంటే నాకు 4 డైనమిక్గా మెమరీ అలొకేషన్ జరిగి ఉంటుంది. ఇప్పుడు రన్ టైంలోనే నేను సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటాను, అప్పుడు నాకు రీఅలాక్ పనికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్
ఆల్రెడీ నాకు 4కి మెమరీ అలొకేషన్ జరిగింది, నాకు ఓన్లీ 2 వాల్యూస్ సరిపోతాయి అంటే ఈ 2 వేస్టేజ్ జరుగుతుంది, అప్పుడు కూడా మీరు రీఅన్లాక్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ సైజ్ని ఆటోమేటిక్గా అది డిలీట్ చేసేస్తుంది. సో టు గ్రో ఆర్ shrink the already allocated memory dynamically we use realloc function, లేదా it reallocates dynamically allocated memory. ఓకేనా, అంటే ఫస్ట్ మెల్లగనికి అలాగని యూజ్ చేసి ఉండాలి, అప్పుడు రియల్లాక్ అప్లై అవుతుంది. ఏం డౌట్స్ లేవు. ఎలా చేయాలా సింటాక్స్ చూడండి. ptr is equal to, దీనికి కూడా టైప్ క్యాస్ట్ ఉండాలమ్మా, టైప్ క్యాస్ట్ స్టార్ పాయింటర్ కాబట్టి రీఅన్లాక్ ఓల్డ్ పాయింటర్, అదేమ్మా మీరు ఏదైతే వేరియబుల్ తీసుకుంటారో ఆ ఓల్డ్ పాయింటర్ కామా న్యూ సైజ్, అది డిక్రీజ్ అవ్వచ్చు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా, ఎక్కువ ముందు కంటే ఎక్కువ వాల్యూ ఇస్తే సైజ్ పెరుగుతుంది, ముందు కంటే వాల్యూ తక్కువ ఇస్తే తగ్గుతుంది. ఈ ఓల్డ్ పాయింటర్ని బేస్ చేసుకొని ఆ మోడిఫికేషన్స్ జరుగుతాయి, రైట్. అండ్ ఈ పాయింటర్ సేమ్ వేరియబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ కొత్తగా చేసిన ఏదైతే మెమరీ ఉంటుందో ఆ మెమరీ అడ్రస్ని మళ్ళీ సేమ్ పాయింటర్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏం కాదు. 2 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నా ఏం కాదు. మ్యాక్సిమం ఇక్కడ సేమ్ పాయింటర్స్ తీసుకుంటాం. ఫస్ట్ అదంతా జరిగిపోతుంది, రియల్లాక్ చేసిన తర్వాత కొత్త బేస్ అడ్రస్ని పీటీఆర్లో స్టోర్ చేస్తుంది. సరే వినండి, ఎప్పుడైతే మీరు సైజ్ని పెంచుకుంటారో అప్పుడు న్యూ అడ్రస్ వస్తుందమ్మా దీంట్లోకి. ఓకేనా, ఎప్పుడైతే మీరు సైజ్ని తగ్గించుకుంటారో ఉన్నదే డిలీట్ జరుగుతుంది, పాత అడ్రస్సే ఉంటుంది, కొత్త అడ్రస్ ఏం రాదు. సో సైజ్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మీకు కొత్త అడ్రస్ అనేది పీటీఆర్లో స్టోర్ అవుతుంది, లేదంటే ఓల్డ్ అడ్రస్సే ఉంటుంది, జస్ట్ సైజ్ని తగ్గిస్తుంది, ఉన్న లొకేషన్స్ని యాక్సెస్ చేయకుండా వదిలేసుకుంటుంది. ఓకేనా, ఇది ఫైనల్గా డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఏమేమి ఫంక్షన్స్ యూజ్ చేస్తాం? malloc, calloc, realloc for allocations, free function for deallocation, right? సరే, malloc లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి డైనమిక్గా మెమరీ అలొకేషన్ చేస్తుంది, డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. calloc లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి డైనమిక్గా మెమరీ అలొకేషన్ చేస్తుంది, డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్ ఉంటాయి. realloc డైనమికల్గా మళ్ళీ ఎప్పుడైనా మనం సైజ్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా రియల్లాక్ పనికి వస్తుంది. ఈ 3 ఫంక్షన్స్ ఏవి వాడినా సరే లాస్ట్లో మనం ఏం చేయాలా? ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలా, అప్పుడే మెమరీ అనేది డీఅలొకేషన్ జరుగుతుంది. ఇంకా ఎక్కడ జరుగుతుంది డైనమిక్ మెమరీ అలొకేషన్? మొత్తం హీప్ ఏరియాలో. సో మొత్తం అంతా పాయింటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. ఇది మా డైనమిక్ మెమరీ అలొకేషన్. నెక్స్ట్ వీడియోలో వేరే ఏదైనా టాపిక్ చూద్దాం. ఓకేనా, బాయ్ మా, థ్యాంక్ యూ.